రేపే పవన్ కళ్యాణ్ సీఎం కావాలి. ఆయన రాజకీయాల్లోకి రాకముందే పవర్ స్టార్. పవన్ స్పీడును ఎవ్వరూ ఆపలేరు. ఆయనకు ప్రజల మద్దతుంది. జనసేనాని సీఎం కావాలని దేశం మొత్తం కోరుకుంటోంది. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు కోకొల్లలుగా వస్తున్నాయి. పైగా ఇంతకాలం పార్టీలో కీలకంగా జనసేన వారియర్స్ గా పేరు పడిపోయిన వాళ్ళు సోషల్ మీడియాలో పోటీ పడి మరీ ప్రకటనలు ఇస్తున్నారు. ఎప్పుడైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కొందరు టీడీపీ నేతలు కోరుకున్నారో, ఎప్పుడైతే ఆ డిమాండ్ వేగం పెరిగి మంత్రి టీజీ భరత్ ఏకంగా లోకేష్ ను ఫ్యూచర్ సీఎం గా ప్రొజెక్ట్ చేయబోయారో, అప్పుడే జన సైనికుల్లో పట్టుదల మరింతగా పెరిగింది. జనసేన పార్టీ పెద్దలు వద్దు వద్దని వారించినా సరే పవన్ సైన్యం మాత్రం తగ్గేందుకు ఇష్టపడటం లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారాను, సొంత ప్రకటనల ద్వారాను పవన్ సీఎం అంటూ దూకుడును ప్రదర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చిన్న చర్చ జరిగినా జన సైనికులు దూరిపోతున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిందే, రాజకీయాల్లోకి వచ్చిందే సీఎం కావడానికి అని వాళ్ళు తేల్చిపడేశారు. ఏ క్షణంలోనైనా పవన్ సీఎం కావచ్చు. ఏ పదవి లేకపోయినా జనసేనలో కీలకంగా వ్యవహరించే రాయలసీమ నేత కిరణ్ రాయల్ చేస్తోన్న ప్రకటనలివి. జగన్ అనే వ్యక్తి అరాచకం నుంచి రాష్ట్రాన్ని కాపాడిన ఘనత కూడా పవన్ కళ్యాణ్ దేనని కిరణ్ రాయల్ వాదన. జగన్ ను దించడం పవన్ వల్లే సాధ్యమైందని కూడా రాయల్ చెబుతున్నారంటే తమ పార్టీ భవిష్యత్తును ఆయన ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కు అది సరైన పదవి కాదని, అంతకంటే పెద్ద పదవి ఎదురు చూస్తోందని కిరణ్ రాయల్ చెప్పుకోవటం కూడా జన సైనికుల ఉడుం పట్టుకు సాక్షిభూతంగా నిలుస్తోంది. పవన్ ఉన్నదే పాలించడానికి అన్నట్లుగా కిరణ్ రాయల్ మాట్లాడుతున్నారు. జనసేన లెక్కల ప్రకారం ఇప్పుడు రాష్ట్రం బాగుంది. దానికి కారణం పవన్ చలవేనట. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఇలాగ ఉండాలని జన సైనికులు జనం కోరుకోవటం లేదట. పవన్ కళ్యాణ్ కు ఇంతకంటే పెద్ద బాధ్యత కావాలని ఎదురు చూస్తున్నారన్నది జన సైన్యం అంటోన్నమాట. సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ జరిగినా కొందరు పవన్ అభిమానులు అందులో దూరిపోతున్నారు. పవన్ ను సీఎంగా ప్రకటించాలంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఆ అవకాశం ఉందని తేల్చేస్తున్నారు. పైగా లోకేష్ కు సీఎం అయ్యే సీన్ లేదని, ఆయన డిప్యూటీగా ఉండటమే గొప్ప అంటూ కూడా కామెంట్స్ చేయటం ఇప్పుడు కొత్త సమస్యలకు కారణం కావచ్చు. పవన్ కళ్యాణ్ పేరు ముందు డిప్యూటీ అన్న పదాన్ని తీసేసి సీఎం అన్న పేరు మాత్రమే రావడానికి ఎంతో కాలం లేదని జన సైనికులు కొందరు చెప్పుకొస్తున్నారు. నిజానికి టీడీపీనే కదిలించింది, లేని చర్చకు తెరతీసింది. ఇక మేము వదిలేదేలే అని జన సైనికులు అంటున్నారు. ఎన్నికల్లో తమకు 21 సీట్లు ఇస్తే అన్ని చోట్ల గెలిచామని జన సైనికులు చెప్పుకుంటున్నారు. పైగా అప్పుడే 50 సీట్లలో పోటీ చేసే అవకాశం వచ్చినా అన్నింటా గెలిచే వాళ్ళమని పవన్ జనం ఇప్పుడు ధైర్యంగా సవాలు చేస్తున్నారు. పవన్ వల్లే కూటమి ఏర్పాటై కూటమి గెలిచి జగన్ను ఇంటికి పంపినప్పుడు తమకు న్యాయబద్ధంగా రావాల్సిన పదవి ఏమిటో తీసుకోవాలన్నది జన సైనికుల డిమాండ్. అయితే టీడీపీ ఇప్పుడు సంయమనం పాటిస్తోంది. చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ వారంతా మౌనం వహిస్తున్నారు. మంత్రి టీజీ భరత్ కూడా చంద్రబాబు మందలించడంతో నోటికి తాళం వేసుకున్నారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి వివాదాలు వద్దని టీడీపీ భావిస్తోంది. కాకపోతే కాక మీదున్న జన సైన్యం మాత్రం వదిలేందుకు సిద్ధంగా లేదు. ఈ ఊపును, ఈ ఒరవడిని ఇలాగే కొనసాగించాలన్న ఆకాంక్షతో జన సైనికులు ప్రకటనలు ఇస్తున్నారు. మరి పవన్ చెప్పినా వారు వింటారా అంటే ఏమో చెప్పలేం. అభిమాన జనాన్ని కంట్రోల్ చేయటం అంత సులభం కాదు కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.